40వ డివిజన్ తిరుమల నగర్లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల నగర్ కాలనీవాసులు నల్వాల పుష్పలత రవీందర్ను ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ వారికి హామీ ఇచ్చారు. ఈ ఆత్మీయ బంధంతోనే నన్ను డివిజన్ కార్పొరేటర్గా ఎన్నుకున్నారని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్ అభివృద్ధికి సహాయశక్తులా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా డివిజన్లో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్లో బస్తీ దవాఖానా ఏర్పాటు, కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు, కాలనీవాసులకు ప్రైవేట్ వైద్య సంస్థల్లో చికిత్స తీసుకుంటే అందులో రాయితీ ఇచ్చే విధంగా కృషి చేస్తానని, కాలనీవాసుల కోరిక మేరకు తిరుమల నగర్ కాలనీ ఆర్చరీ నిర్మాణం చేపడతానని, వీధి కుక్కల తరలింపుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు. మిమ్మల్ని మర్చిపోవద్దు, ఇంకా ధ్యానం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి బాధ్యత కాదు, నమ్మకం మీ మెడలో వేసిన ఏం మాట్లాడుతాం, మాట్లాడేది ఏం లేదు. అంత ఎందుకంటే మనకు వాల్ టు వాల్ మొత్తం రోడ్ 30 ఫీట్ రోడ్ కనబడుతుంది. ఎందుకంటే ఇది కూడా క్లోజ్ అయింది కాబట్టి 30 ఫీట్ రోడ్ కనబడుతుంది. కాకపోతే అడుగుకున్న వాళ్ళకి కొంచెం ఖర్చు పైప్ లైన్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి అందరూ సహకరించాలి. నేను ఇంటికి దిగి చెప్దాం అనుకున్నా. దాదాపు అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. అటు సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఖర్చు ఉంటుంది కావచ్చు, కానీ అడిదికు మోరి ఉండకుండా వాసన రాకుండానైతే ఉంటుంది. అది మళ్ళీ నేను ఇళ్ళకి కూడా తిరిగి నేను అందరికి పర్సనల్గా చెప్పుకుంటాను. ఇంకా సీసీ కెమెరాలు అన్నాడు, తప్పకుండా మనం ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొంతమందిని అడుగుతున్నాను. తప్పకుండా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా, ఎందుకంటే ఇప్పుడు సంజయ్ గారు ఎట్లయితే అందరికి సైకిల్ ఇప్పించారు, లోకల్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు కదా కొంత పెద్ద హాస్పిటల్ వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళని తప్పకుండా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని మనం సీసీ కెమెరా పెట్టే ప్రయత్నం కూడా చేస్తా. అలాగే హాస్పిటళ్ళలో సరే మన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అవసరం ఉండదు కావచ్చు, కానీ సివిల్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో రాయితీ మీద వైద్యం అని కొంతమంది హాస్పిటల్లో మాట్లాడుతున్నాను. అంటే నేను దాన్ని కొత్త చేసేది ఏం లేదు. మనం పోతే కంప్యూటర్ల బిల్ ఏదైతే ఇస్తుండ్రో అది మనం కడుతున్నామన్నా. ఎవరో ఒక డాక్టర్ రిఫర్ చేస్తాను 20%, 25% లెస్ ఇస్తారు. అది నేను అడుగుతున్నా. అంటే మనం పోయిన వాళ్ళకు కూడా ఆ పర్సంటేజ్ లెస్ కావాలని కొన్ని హాస్పిటల్ అడుగుతున్నా. అలాగే త్వరలో నేను చెప్పినట్టు మనకు బస్తీ దవాఖానా అనుకున్నాం. ఇక్కడ అన్నం మంచి బస్తీ దవాఖానా స్టార్ట్ అవుతుందన్న, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ఒక పిల్లర్ లెవెల్ వచ్చేసింది. మా కళ అన్నది నాకు మొదటి నుంచి. ఎందుకంటే మన దానిలో షుగర్లు, బీపీలు చాలామంది ఉంటారు. ఆ టెస్టులు చేయించుకున్నది వాళ్ళని మన నెలకు 2 నెలలకు ఒకసారి 200-300. అంటే ఇక్కడ ఉన్న అవసరం లేకుండా ఎవరు చాలామంది ఉంటారు అన్న. వాళ్ళ కొరకు బస్తీ దవాఖానా పెట్టిస్తున్నాము. తప్పకుండా మనకు ఒక తొందరనే అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఆర్చ్, సరే ఆర్చ్ అన్నారు, తప్పకుండా దానికి ప్రయత్నం చేస్తా. ఐరన్ ఆర్చ్ అనుకున్నాము. సరే మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఆర్చ్ నిర్మాణం కూడా చేద్దాం. ఎవరో ఒకరిగా బరువు వేసుకోకుండా అందరం కలిసి చేసుకుందాం. ఏదో కార్పొరేటర్ గెలిచిండు ఆర్చ్ కట్టుకొని అడుగుతుంది దండం పెడతా. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఇన్ని రోజులు నాతో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను బయట ఎవరి దగ్గర చేయించాలి. నన్ను 40వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించిన కాలనీ వాసులందరికీ, తిరుమల అందరికీ ధన్యవాదాలు. నా గెలుపు మీ గెలిపే. నాకు ఇంత సహకరించి ఇంత మెజారిటీ తెచ్చిందంటే మీ ద్వారానే. నాకు ఏం మాటలు వస్తలేవు. ఎందుకంటే మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు అని మీరందరూ చెప్పాను. నాకంటే ఎక్కువ మీకే తెలుసు తన గురించి. ఏదైనా చేస్తాడు, ఎక్కడి దాకా వెళ్తాడు అని మీ నమ్మకాన్ని తను ఏ రోజైనా మిమ్మల్ని గౌరవంగా ఉండేటట్టే చేస్తారు, కానీ అగౌరవం చెయ్యరు అని నాకు నమ్మకం ఉన్నది.